ఆడికి బట్ట ఉంది పొట్ట ఉంది అని వంకలు చెప్పావనుకో ఈపు ఏమానం మూత మోగుతాయేమనుకున్నావు. పెళ్లి చేసుకో అమ్మా, 30 ఏళ్ళు వచ్చేసినాయి. ఊకే జాబు అని తిరిగితే ఎలాగమ్మా? నీ పెళ్లి చూద్దామని మేము చాలా ఎదురు చూస్తున్నాం తల్లి. పోసే ఇంకా నువ్వు చిన్న బొప్పు అనుకుంటున్నావా? ముడ్డు కిందకి 30 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉద్యోగం అంటూ ఊర్లో పడి తిరిగితే ఎలాగా? పెళ్లి చేసుకొని సావే. వచ్చిన సంబంధం వల్ల ఇలా వద్దంటే ఎలా అమ్మా? నీకు సంబంధాలు చూడడానికి చూసి అలసిపోతున్నాను తల్లి. పోనీ నువ్వు ఎవరైనా లవ్ చేసావా చెప్పు, డాడీతో మాట్లాడి నీకు సంబంధం సెట్ చేస్తా. ఏంటి వచ్చిన సంబంధం వల్ల వద్దంటున్నావు? ఏ పొరంబోకి ఎదనో లవ్ చేస్తున్నావా? అలా లవ్ చేసినట్టు తెలియాలి, కాళ్ళు చేతులు ఎర్రగొట్టి పొయ్యిలో పెడతా. ఏమనుకున్నావు? చేసుకో అమ్మా పెళ్ళి. ఇప్పటికే 35 సంవత్సరాలు వచ్చేసాయి, ఇంకా ఏజ్ ఎక్కువైపోతే ఎవరు చేసుకుంటారమ్మా నిన్ను? నువ్వేమన్నా అందగత్తం అనుకుంటున్నావా? నీకోసం అబ్బాయిలు ఎగబట్టడానికి ముడ్డు కిందకి 30 సంవత్సరాలు వచ్చింది. ఇప్పుడు కూడా పెళ్లి చేసుకోకపోతే ముసలిదాని అయిపోతావు, అప్పుడు ఎవరు చేసుకోరు నిన్ను. ఈ పెళ్లి సంబంధానికైనా ఒప్పుకో తల్లి. నీ పెళ్లి చేసేలోపు మేము ముసలివాళ్ళం అయిపోయేలా ఉన్నావు. నీ పెళ్లి చూసి పోతాను తల్లి, చేసుకోరా. ఈ సంబంధమైనా చేసుకోవే, లేకపోతే మేము సత్యదాకా చూసి అప్పుడు హ్యాపీగా చేసుకుందాం అనుకుంటున్నావా ఏంటి? ఇప్పుడే మంచి సంబంధం వచ్చిందమ్మా, ఇది కాదనుకుంటే మళ్ళీ మంచి సంబంధాలు దొరకవు తల్లి. ఎలాగైనా చేసుకో తల్లి. ఈ సంబంధం కనుక వద్దని తర్వాత ఏదైనా సంబంధం తెస్తే ఆడికి పట్టుంది పొట్టుందా అని వంకలు చెప్పావనుకో ఈపు ఏమానం మూత మోగుతాయేమనుకున్నావు.